If sin 2 theta is equal to cos theta minus 6 degree, where 2 theta and theta minus 6 degree are both acute angles, then the value of theta is. సో అడిచ్చిన కండిషన్ రాసుకుందాం ఒకసారి. sin 2 theta is equal to cos theta minus 6 degree. ఏదేమైనా మనం వాల్యూ ఆఫ్ theta కనుక్కోవాలి. ఎప్పుడైతే మనకి టేబుల్లో లేని యాంగిల్స్ కనపడతాయో, అంటే మన టేబుల్లో 0 డిగ్రీ, 30 డిగ్రీ, 45, 60, 90 అవి స్టాండర్డ్ డిగ్రీ, స్టాండర్డ్ వాల్యూస్. ఈ 6 డిగ్రీ అనేది మనకి టేబుల్లో లేనిది ఇలా కనపడితే ఇది మనము 90 మైనస్ తీటా అనే కాన్సెప్ట్తో వాడుతున్నాం. కాంప్లిమెంటరీ యాంగిల్స్ కాన్సెప్ట్ అనమాట. దానికి సంబంధించిన రిలేషన్స్ వాడతాం. అంటే ఏ ఫార్ములాస్? సైన్ 90 మైనస్ తీటా అంటే కాస్ తీటా, అట్లానే కాస్ 90 మైనస్ తీటా అంటే సైన్ తీటా, ఇవి రెండు ఒక పేరు. అట్లానే సీకెంట్ 90 మైనస్ తీటా అంటే కొసీకెంట్ తీటా, అట్లానే కొసీకెంట్ 90 మైనస్ తీటా అంటే సీకెంట్ తీటా, అట్లానే tan 90 మైనస్ తీటా ఈజ్ ఈక్వల్ టు కాట్ తీటా, అట్లానే కాట్ 90 మైనస్ తీటా ఈజ్ ఈక్వల్ టు tan తీటా. ఈ రిలేషన్స్ వాడబోతున్నాం. ఇక్కడ ఇంతకీ వాల్యూ ఆఫ్ తీటా అన్నాడు అంటే చివరికి మనకి ఒక వాల్యూ వచ్చే అవకాశం ఉంది ఆన్సర్లో. అంటే ట్రిగనామెట్రిక్ రేషియో క్యాన్సిల్ అవ్వాలి. అంటే ఆన్ బోత్ సైడ్స్ సేమ్ ట్రిగనామెట్రిక్ రేషియో కనుక ఉంటే మనం ఆ ట్రిగనామెట్రిక్ రేషియోని రిమూవ్ చేయొచ్చు. అంటే సైన్ని కాస్లో అన్న మార్చాలి, కాస్ని సైన్లో అన్న మార్చాలి. సో అది కూడా ఈ రిలేషన్స్ ఉపయోగించుకొని సైన్కి కాస్కి సంబంధించింది ఇది. సైన్ 2 తీటా ఎట్ రాయొచ్చు. మామూలుగా సైన్ తీటా అని కాసులోకి రాయాలి. సైన్ తీటా అంటే ఏంటి? కాస్ 90 మైనస్ తీటా. మరి సైన్ 2 తీటా అంటే తీటా బదులు 2 తీటా పెడతామే. సైన్ 2 తీటా అంటే కాస్ 90 మైనస్ 2 తీటా. అంటే మనం దీన్ని ఎట్లా రాయొచ్చు ఇప్పుడు? కాస్ 90 మైనస్ 2 తీటా. ఎందుకని? కాస్ 90 మైనస్ తీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ తీటా అయింది. మరి కాస్ 90 మైనస్ 2 తీటా అంటే సైన్ 2 తీటా అయింది. సింపుల్ అన్నమాట. దీన్ని మీరు సైన్ని కాస్లో మార్చాలి కాబట్టి ముందు సైన్ని కాస్ చేసేయండి, కానీ 2 తీటా రాయమాకండి. 90 మైనస్ 2 తీటా రాయండి. ఎందుకంటే కాస్ 90 మైనస్ తీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ తీటా. కాస్ 90 మైనస్ 2 తీటా ఈక్వల్ టు సైన్ 2 తీటా అయింది. ఈజ్ ఈక్వల్ టు కాస్ తీటా మైనస్ 6 డిగ్రీ. ఇప్పుడు టేక్ ఆఫ్ కాస్ ఆన్ బోత్ సైడ్స్. 90 మైనస్ 2 తీటా ఈజ్ ఈక్వల్ టు తీటా మైనస్ 6. తీటాస్ నువ్వు పక్కన రాయండి. మైనస్ 2 తీటా ప్లస్ తీటా యువతలకు వస్తే మైనస్ తీటా మైనస్ 6. ఈ ప్లస్ 90 యువతలకు వస్తే మైనస్ 90. మైనస్ 2 తీటా మైనస్ 3 తీటా రెండింటికి సేమ్ సింబల్ ఉంది, యాడ్ చేసి అదే సింబల్ పెట్టాలి. మైనస్ 3 తీటా మైనస్ 6 మైనస్ 90 ఇక్కడ అంతే, రెండు సేమ్ సింబల్స్ ఉన్నాయి, రెండు మైనస్లు యాడ్ చేసి అదే సింబల్ పెట్టాలి. మైనస్ 96. మైనస్ మైనస్ క్యాన్సిల్. తీటా ఈజ్ ఈక్వల్ టు ఇంటూ ఫామ్లో ఉన్న 3 యువతలకు వస్తే బై ఫామ్ అవుతుంది. 3 3s are 3 2s are. So theta is equal to 32 degree. So we find out the sin theta is equal to 32 degree. సో ఎప్పుడైతే మనకు అన్నోన్ డిగ్రీ ఉందనగానే సో మన తీటా వాల్యూ కనుక్కోవడానికి ఈ 90 మైనస్ తీటా అనే కాన్సెప్ట్ ఉపయోగించి సైన్ని కాసులో రాసే అవకాశం ఉంది. కాస్ 90 మైనస్ 2 తీటా, ఎందుకంటే కాస్ 90 మైనస్ తీటా అంటే సైన్ తీటా. ఇక్కడ తీటా బదులు 2 తీటా ఉంది కాబట్టి కాస్ 90 మైనస్ 2 తీటాగా రాసుకోవచ్చు అనమాట. సో ఆన్ బోత్ సైడ్స్ కాస్ రిమూవ్ చేసేసి తీటా వాల్యూ ఇలా కనుక్కోవచ్చు. నెక్స్ట్ గివెన్ కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1/2, దెన్ ద వాల్యూ ఆఫ్ 2 సీకెన్ తీటా బై 1 ప్లస్ టాన్ స్క్వేర్ తీటా. ఇక్కడ మనకి ఏమి ఇస్తున్నాడు వాడు? కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇచ్చారు. ఏమడుగుతున్నాడు? 2 సీకెంట్ తీటా బై 1 ప్లస్ టాన్ స్క్వేర్ తీటా. ఇప్పుడు ఇక్కడ కాస్ తీటా ఈక్వల్ టు 1/2. సో ఈ కాస్ తీటా వాల్యూ ఉపయోగించుకొని 2 సీకెన్ తీటా బై 1 ప్లస్ టాన్ స్క్వేర్ తీటా వాల్యూ కనుక్కోవాలి. దీన్ని చాలా రకాలుగా చేయొచ్చు మనం. నేను ఇక్కడ ఒక చిన్న ఇది చేస్తాను చూడండి. మీకు ఎప్పుడైతే ఈ ట్యాన్ స్క్వేర్ ఇలా స్క్వేర్లు చూడంగానే ఐడెంటిటీస్ గుర్తుకు రావాలి. మనకి 3 ఐడెంటిటీస్ ఉన్నాయి. ఆ 3 ఐడెంటిటీలో ట్యాన్ ఉన్న ఐడెంటిటీ ఒకటి ఉంది. ఏంటది? సీకెన్ స్క్వేర్ తీటా మైనస్ ట్యాన్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1. సో మనకి 3 ఉంటాయి మొత్తం. ఫస్ట్ది సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1. మొదటిది సైను కాసుల్లో ఉంటుంది, ప్లస్లో ఉంటుంది. రెండవది వచ్చేసరికి ఏమో కొసీకెన్ స్క్వేర్ తీటా మైనస్ కాట్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1. మూడవది సీకెన్ టు ట్యాన్లో ఉంటుంది. సీకెన్ స్క్వేర్ తీటా మైనస్ టాన్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ చూడండి మనకి 1 ప్లస్ టాన్ స్క్వేర్ తీటా ఉంది. ఈ ఐడెంటిటీలో ఈ 1 ప్లస్ టాన్ స్క్వేర్ తీటా తెచ్చుకునే అవకాశం ఉంది. ఈ మైనస్ టాన్ స్క్వేర్ తీటా అవతలకు వస్తే ప్లస్ అవుతుంది. అంటే సీకెన్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ టాన్ స్క్వేర్ తీటా. ఎందుకని? మైనస్ టాన్ స్క్వేర్ తీటా అవతలకు వస్తే ప్లస్. ఇప్పుడు ఏదేమైనా ఈ ఐడెంటిటీ సహాయంతో నేను 1 ప్లస్ టాన్ స్క్వేర్ తీటాకి ఒక రిలేషన్ తయారు చేశాను, సీకెన్ స్క్వేర్ తీటా. అంటే వాడు ఏదైతే అడుగుతున్నాడో ముందు దాన్ని సింప్లిఫై చేస్తున్నా. 2 సీకెన్ తీటా బై
ఈ 1 ప్లస్ tan స్క్వేర్ తీటా అంటే ఎంత ఇప్పుడు సీకెన్ స్క్వేర్ తీటా. సో సీకెన్ స్క్వేర్ తీటా రాయొచ్చు, ఎందుకంటే బై యూజింగ్ ఐడెంటిటీ ఐ కమ్ టు నో 1 ప్లస్ tan స్క్వేర్ తీటా ఈజ్ నథింగ్ బట్ సీకెన్ స్క్వేర్ తీటా. సబ్స్టిట్యూట్ చేశాను. దీన్ని ఇంకా సింప్లిఫై చేయొచ్చు అంటే 2 సీకెన్ తీటా బై సీకెన్ స్క్వేర్ తీటా అంటే సీకెన్ తీటా ఇంటూ సీకెన్ తీటా. సో 2 టైమ్స్ మల్టిప్లై చేస్తాం కదా స్క్వేర్ అంటే. అప్పుడు ఏమవుతుంది, ఏ ఉద్దేశంతో చేశాను ఇట్లా, ఒక సీకెంట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇక మనకి మిగిలింది ఏంది, 2 బై సీకెంట్ తీటా. ఇంతకీ వాడు ఇచ్చింది కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1/2. ఇప్పుడు నేను సింప్లిఫై చేస్తే నాకు 2 బై సీకెన్ తీటా వచ్చింది. కాస్ తీటా 1/2 అయితే సీకెన్ తీటా ఈజీగా తెలుసుకోవచ్చు, ఎందుకని కాస్కి ఉల్టానే సీకెంట్, కాస్కి ఇన్వర్సే సీకెంట్. మరి కాస్ 1/2 అయితే సీకెన్ తీటా ఏమవుతుంది, 2/1 అవుతుంది. ఇప్పుడు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేయండి. 2/1 అంటే ఇక్కడ 2గా, అంటే సీకెన్ తీటా అంటే ఎంత, 2. సీకెన్ తీటా అంటే 2 క్యాన్సిల్. ఆన్సర్ ఎంత, 1. సో ఇది. సో 2 సీకెన్ తీటా బై 1 ప్లస్ tan స్క్వేర్ తీటా ఐడెంటిటీ సహాయంతో 1 ప్లస్ tan స్క్వేర్ తీటా అంటే సీకెన్ స్క్వేర్ తీటా అని తెలిసింది. సీకెన్ స్క్వేర్ తీటా అంటే సీకెంట్ రాయొచ్చి ఒక సెకండ్ క్యాన్సిల్ అయిపోద్ది. 2 బై సీకెన్ తీటా మనకి ఇచ్చిన గివెన్ కాస్ తీటా 1/2. కాస్ తీటా 1/2తో సీకెన్ తీటా ఆటోమేటిక్గా ఈజీగా అర్థమవుతుంది. 1/2కి రివర్స్ చేస్తే 2/1 అంటే 2. సో 2 బై సీకెన్ తీటా అంటే 2 క్యాన్సిల్ 1. ఇంకొంతమంది ఇంకో విధంగా చేస్తారు ఇక్కడ. కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1/2. కాసుల్లో 1/2 ఎప్పుడు వస్తుంది మనకి, 60 ఎప్పుడు వస్తుంది. అప్పుడు కాసు క్యాన్సిల్ అయితే తీటా ఈజ్ ఈక్వల్ టు 60 అని డిగ్రీ తెలిసింది. ఈ తీటా వాల్యూ 60 అని తెలిసిన తర్వాత ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తారన్నమాట. ఇప్పుడు ఇది మనం కనుక్కోవాలి. 2 సీకెన్ తీటా అంటే 2 సీకెంట్ 60 బై 1 ప్లస్ tan స్క్వేర్ తీటా అంటే ఇప్పుడు తెలిసిందిగా, ఎందుకని కాస్ తీటా 1/2 ఇచ్చాడు. కాసుల్లో 1/2 60 ఎప్పుడు తీటా కూడా 60. ఇప్పుడు తీటా బదులు 60 పెడదాం. 1 ప్లస్ tan స్క్వేర్ 60, 2 ఇంటూ సీకెంట్ 60 అంటే 2, 1 ప్లస్ tan 60 అంటే √3 హోల్ స్క్వేర్ ఉంది. సో 2 2s are 4, 1 ప్లస్ √2 స్క్వేర్ క్యాన్సిల్ అమ్మ ఇక్కడ 1 ప్లస్ 3 అంటే 4/4 క్యాన్సిల్ 1. ఇలా కూడా చేయొచ్చు. ఇలా వచ్చింది ఆన్సర్ 1, ఇలా కూడా వచ్చింది 1 ఆన్సర్. ఇంకోటి చూద్దాం ఇక్కడ. సో ఏడీ ఈజ్ ఈ ఫిగర్లో ఏడీ ఈజ్ ఈక్వల్ టు 3 సెంటీమీటర్. ఇది 3 అని ఇచ్చాడు ఇక్కడ మనకి 3. బీడీ ఈజ్ ఈక్వల్ టు 4, ఇది 4 అని ఇచ్చేసాడు. సిబి ఈజ్ ఈక్వల్ టు 12. దెన్ ట్యాన్ తీటా ఈక్వల్స్, ఇక్కడ తీటా ఇచ్చాడు, ట్యాన్ తీటా. ఇప్పుడు ఇక్కడ చూడండి. సో ట్యాన్ తీటా ఇది కావాలి. ట్యాన్ తీటా అంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. అంటే మనకి ఇక్కడ ట్యాన్ తీటా కావాలంటే ఆపోజిట్ సైడ్, ఇక్కడ తీటా ఉంది కాబట్టి తీటాకు ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది, ఇక్కడ ఏబీ బై అడ్జసెంట్ సైడ్ బీసీ. ఇందులో బీసీ లెంత్ మనకు వాడు ఇచ్చేసాడు 12. ఇంకా మనకు తెలియాల్సిందల్లా ఏబీ లెంత్ ఒకటి తెలియాలి. అంటే ఏబీ కనుక్కోవాలి ఇక్కడ మనం. ఈ ఏబీ ఎలా కట్టాలి, దానికోసం మనకి ఇక్కడ వాడు క్లియర్గా 3ని ఇవ్వటం జరిగింది ఏడీ. అట్లానే బీడీ కూడా 4 అని ఇచ్చేసాడు. ఇక్కడ మనం ఏబీ కనుక్కోవాలి. ఇది 90 డిగ్రీ ఇక్కడ, అంటే ఇది హైపాటన్యూస్ అవుతుంది. సో ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో హైపాటన్యూస్ అప్లై చేసేయండి. అంటే ఏబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేరు ప్లస్ సైడ్ స్క్వేరు అంటే 3 స్క్వేరు ప్లస్ 4 స్క్వేరు. అంటే ఏబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9 ప్లస్ 16 25. సో ఏబీ స్క్వేర్. సో ఏబీ ఈజ్ ఈక్వల్ టు √25 అంటే ఎంత, 5 25 5 5 25 కాదు. ఇప్పుడు ఏబీ లెంత్ మనకు తెలిసింది 5. ఇప్పుడు ట్యాన్ తీటా అడిగాడు. ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ అంటే ఏబీ, అడ్జసెంట్ సైడ్ అంటే బీసీ. అందులో బీసీ 12 చేశాడు, ఏబీ మనకి ఇప్పుడే వచ్చింది అంటే 5/12. సో tan theta is equal to 5/12. నెక్స్ట్ ఇన్ ద ఫిగర్ డిఈ ప్యారలల్ టు బీసీ అని ఇచ్చాడు. ఇందులో ఏడీ 3 అని ఇవ్వడం జరిగింది, డిబి 4 అని ఇవ్వడం జరిగింది, డిఈ ఏమో 2 అని ఇవ్వడం జరిగింది. సో బీసీ ఏమో ఎక్స్ కనుక్కోమంటున్నాడు. చాలామంది ఏమనుకుంటారంటే ఇది బేస్ బీపీటీ కదా, సో బీపీటీ అప్లై చేద్దాం. బీపీటీ ఏం చెప్తుంది, ఎప్పుడైనా ఒక లైన్ ఒక సైడ్కి ప్యారలల్గా ఉంటే అది ఆ రెండు సైడ్స్ని, మిగతా రెండు సైడ్స్ని ఒకే రేషియోలో డివైడ్ చేస్తుంది. అంటే ఏడీ బై డిబి ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై ఈసీ. కానీ ఇక్కడ మనకు ఏఈ ఈసీ ఇవ్వలేదు. అలానే మనం కనుక్కోవాల్సింది కూడా ఏఈ వైపు ఈసీ వైపు లేదు. అంటే ఇక్కడ బీపీటీ అప్లై చేయడానికి అవకాశమే లేదు. బీపీటీ అప్లై చేసినా కూడా రాదు. మరి ఏం అప్లై చేయాలి, సిమిలారిటీ కాన్సెప్ట్ అప్లై చేయాలి. ఎట్లా, ఇందులో 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఒక చిన్న ట్రయాంగిల్, తర్వాత ఒక పెద్ద ట్రయాంగిల్. చూడండి, 2 చిన్న ట్రయాంగిల్లో ఏ కామన్ యాంగిల్ అవుతుంది. సో యాంగిల్ ఏ కామన్ యాంగిల్ అవుతుంది, రెండిట్లోనే ఉంటుంది. పెద్ద ట్రయాంగిల్ కూడా ఏనే. అట్లానే ఈ 2 ప్యారల్ అవ్వటం మూలంగా చిన్న ట్రయాంగిల్లో ఉన్న ఈ డి, ఈ పెద్ద ట్రయాంగిల్లో ఉన్న బి, ఇవి 2 ఈక్వల్ అవుతాయి. డి బి కానీ ఈ సి కానీ, ఎందుకని కరస్పాండింగ్ యాంగిల్స్ అవుతాయి. అది కూడా ఎప్పుడు ఈక్వల్ అవుతాయి, ఇవి 2 ప్యారల్ అయినప్పుడే. వాడు ప్యారల్ అని ఇచ్చాడు కాబట్టి ఇవి 2 ఈక్వల్ అవుతాయి. అంటే ఇప్పుడు మొత్తం మీద మనకి ట్రయాంగిల్ ఏడిఈ, ట్రయాంగిల్ ఏబిసి. ఇందులో యాంగిల్ ఏ కామన్ యాంగిల్ అవుతుంది.
చిన్న దాంట్లో యాంగిల్ డి యాంగిల్ బి ఈక్వల్, ఎందుకంటే కరస్పాండింగ్ యాంగిల్స్. రెండు యాంగిల్స్ ఈక్వల్ అయితే అప్పుడు అవి ఏమైపోతాయి, సిమిలర్ అవుతాయి. సో సిమిలర్ అవితే అప్పుడు మనము వాటి కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ద సేమ్ రేషియో ఆ కాన్సెప్ట్ వల్ల మనం ఎక్స్ కనుక్కోవచ్చు. సో ఆ కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ద సేమ్ రేషియో, ఏడి ఆ సైడ్స్. సో ఫస్ట్ చిన్న దాంట్లో నేను ఏడి తీసుకుంటున్నాను, ఏడి బై పెద్ద దాంట్లో అలాంటి సైడే ఏబి అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు చిన్న దాంట్లో ఇచ్చిన వాల్యూస్ వాడు ఇచ్చిన దాని ప్రకారం తీసుకుంటున్నాం, బేస్ ఇచ్చాడు కాబట్టి డిఈ బై అలాంటిదే పెద్ద దాంట్లో బేస్ మనకు అదే కావాలి, అందుకని ఇక్కడ బేస్ తీసుకున్నాను ఎక్స్. సో సబ్స్టిట్యూట్ చేద్దాం. చిన్న దాంట్లో ఏడి అంటే ఎంతమ్మా 3 బై పెద్ద దాంట్లో లాంటిది ఏబి అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 3 + 4 అన్నమాట, 3 + 4 మొత్తం కలిపి 7. చిన్న ట్రయాంగిల్లో బేస్ ఎంత అవుతుంది 2 బై పెద్ద ట్రయాంగిల్లో బేస్ అంతా ఎక్స్. ఎందుకని అవి సిమిలర్ అని చూపించాను, సిమిలర్ అయితేనే వాటి సైడ్స్ ఒకే రేషియోలో ఉంటాయి. అవి సిమిలర్ అని ప్రూవ్ చేశాను, ఎందుకని యాంగిల్ ఏ కామన్ యాంగిల్, యాంగిల్ డి యాంగిల్ బి కరస్పాండింగ్ యాంగిల్స్, ఈ రెండు ప్యారల్ కాబట్టి ఎప్పుడైతే అవి సిమిలరో సో దేర్ కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ద సేమ్ రేషియో. అంటే ఇందులో ఉన్న ఏడి బై ఏబి ఎంత ఉంటుందో డిఈ బై బీసీ కూడా అంతే ఉంటుంది. క్రాస్ మల్టిప్లై చేయండి. 3x ఈజ్ ఈక్వల్ టు 7 2 జార్ ఎంత 14, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 14/3. 14/3 అంటే సో 3/7 ఈజ్ ఈక్వల్ టు 2/x, 3 × x ఈజ్ ఈక్వల్ టు 14, x 14/3. 14 కనుక మనం 3తో డివైడ్ చేస్తే 3 4 జార్ 12, 2 ఉంటుంది 0.0, 3 6 జార్ 18, మళ్ళీ 2 మళ్ళీ 0, 3 6 జార్ 18. సో అప్రాక్సిమేట్గా దీని వాల్యూ 4.7. సో అప్రాక్సిమేట్గా దీని వాల్యూ 4.66 అని వస్తుంది. మనం 4.7గా ట్రీట్ చేసుకోవచ్చు అన్నమాట. సో సిమిలారిటీ కాన్సెప్ట్ వాడాను ఇక్కడ నేను.